హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పునరుద్ధానపు దినమున ప్రభు చెప్పినట్లుగానే ఆదివారం ఉదయమే ఆయన లేచి ఉన్నాడు. లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందను, లేఖనముల ప్రకారమే ఆయన పునరుద్ధానుడయ్యను అన్న విషయం మనం గుర్తించాం. మరి ఆదివారం ఉదయమే స్త్రీలు వెళ్ళి చూచినప్పుడు సమాధి తెరవబడి ఉండటం, అక్కడ నారబట్టలో ఆయన్ని చుట్టిన నారబట్ట మడత పెట్టబడి ఉండటం చూచారు. దేవదూతలు అక్కడి నుంచి ఆయన సజీవుడైన వారిని మీరైన మృతుల్లో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడని చెప్పారు. అయితే మగ్దలేని మరి అక్కడే నిలవబడింది. నా ప్రభువు నేను చూడాలి అని ఆశపడింది. 7 దయ్యముల నుంచి విడిపించబడిన మగ్దలేని మరియకు ఆయన మొదటిగా దర్శనమిచ్చాడు. నువ్వు వెళ్ళి శిష్యులతో చెప్పు, పేతురుకు కూడా చెప్పు అన్నప్పుడు మగ్దలేని మరి నేను ప్రభువును చూచానని గంతులేసుకుంటూ కేకలేసుకుంటూ యెరూషలేము వీధుల్లో పరిగెత్తుకుంటూ పేతురు మిగిలిన శిష్యులు కూడి ఉన్న స్థలమునకు వచ్చి చెప్పింది. వచ్చిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఇంకా మా జీవితాల్లో పునరుద్ధాన జరిగిందన్న సంగతి మన ప్రభు లేచి ఉన్నాడు, తిరిగి సజీవుడిగా ఉన్నాడన్నది ఎరగని వారు, నమ్మని వారు ఉంటే అటు వారి మనోనేత్రాలు తెరువు నాయన. మరొక్కసారి నీ పునరుద్ధానాన్ని గురించి రూఢిపరుచుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి. మగ్దలేని మరియకు ప్రభు కనబడ్డాడు. వెళ్ళి శిష్యులతో చెప్పు, పేతురుకు కూడా చెప్పమన్నాడు. ఎందుకని పేతురుకు కూడా అన్నాడు? పేతురుని ఇంకా నేను ప్రేమిస్తున్నాను. పేతురు నన్ను ఎరగనని బొంకాడు, అయినా నేను అతన్ని క్షమించాను అన్న రీతిగా పేతురుకు చెప్పమన్నాడు. పేతురుకు చెప్పాడు. లూకా సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. ఓకే, లేదా 10 నుంచి చదవమంటారా? ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడదు కనుక వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడను. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు మగ్దలేని మరియ వలె ప్రచురము చేయలేదు. తన సందేహాన్ని తీర్చుకోవటానికి ఆయన్ని నేను చూడాలి అని ఆశపడలేదు. సమాధిలోనికి ఆ స్త్రీలు చెప్పిన మాటను బట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తొంగి చూచాడు, అక్కడ క్రీస్తు శరీరం లేదు, ఆయనకు చుట్టిన వస్త్రాలు ఉన్నాయని గుర్తించాడు, ఆశ్చర్యపడ్డాడు. మరేం చేశాడు? ఇంటికి వెళ్ళెను. గుడ్ ఫ్రైడే అయిపోయింది. నా కొరకు ప్రభు మరణించాడన్న మాటను మరొకసారి పాడాము, విన్నాము, ధ్యానించాము. ఆయన పునరుద్ధానుడయ్యాడను ఈస్టర్ ఆరాధనకు వెళ్ళారా? ఇవాళ ఉదయం ఆరాధనకు వెళ్ళాము. ఈస్టర్ పండుగ అంటూ ఏదో చేశాము. సరే, ఆ తర్వాత ఏం చేయాలి? యేసు ప్రభు సజీవుడు అని, ఆయన పునరుద్ధానుడు అని గీతం జయ జయ గీతం చేతట్టి పాడుదామని పాడుతూ మీటింగ్ అయిన వెంటనే, ఆరాధన అయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయి యథావిధంగా మళ్ళీ గదుల్లో కూర్చుండిపోయారా? ఈ ఆదివారం మధ్యాహ్నం మీరు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు 3 గంటలు మధ్యాహ్నం హెచ్చరికది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇంకా అలిసిపోయామండి, పండగ సీజన్ అయిపోయిందండి అంటూ చాలామంది రిలాక్స్ అవుతున్నారా? లేక యథావిధిగా మళ్ళీ ఆ టీవీ ముందో లేక కబుర్లకో కాలక్షేపానికో మీ సమయాన్ని ఉపయోగిస్తున్నారా?
చాలా విచిత్రం. పేతురు ఆశ్చర్యపడ్డాడు, ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత చూస్తే ఆదివారం సాయంకాలం ప్రభు వారిని దర్శించినప్పుడు వారు యూదులకు భయపడి తలుపులు వేసుకొని గదిలోనే కూర్చున్నారంట. యేసుప్రభు పునరుద్ధానుడైనది మనం ఇంకా భయపడటానికి కాదండి, మన భయములన్నిటినీ మనల్ని విడిపించడానికి. మనం గదుల్లో కూర్చోవడానికి కాదండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి. పండగ క్రైస్తవులుగా మనం ఉండటం వల్ల దండగా. పునరుద్ధానపు శక్తిని పొందినవాడు ఆయన పునరుద్ధానపు శక్తిని బట్టి నూతన బలాన్ని పుంజుకుంటాడు, ఆధ్యాత్మికంగా విజృంభిస్తాడు. అందుకే ప్రభువు వారు గదిలో యూదులకు భయపడి తలుపులు వేసుకొని కూర్చొని ఉన్నప్పుడు తలుపులు మూసి ఉండగానే ప్రభువు వారి దగ్గరకు ప్రవేశించాడు. వారికి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. ఆదివారం సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వారి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. గుడ్ ఫ్రైడే, ఈస్టర్లకు ముందు మన బ్రతుకు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉండటం వల్ల ప్రయోజనం లేదు. ఆరాధించాను ప్రభువుని ఉదయకాలములో, హల్లెలూయా పాటలు పాడాను. ఆయన శిలువ మరణ పునరుద్ధానాల గురించి వారమంతా మేము ధ్యానించాం, ఉపవాసాలు ఉన్నాం. అంతా అయిపోయింది, ఇక ఇంటికి పోతామనేది కాదండి క్రైస్తవ భక్తి. ఇప్పుడే అసలైన మన భక్తిని బయలుపరచవలసిన, మన భక్తిని నిరూపించుకునవలసిన సమయం ఇది. ప్రభు వారిని దర్శించి భయపడకండి, మీకు సమాధానమును కలుగునుగాక అని చెప్పి ఉన్నాడు. కనుక ఈ రోజున యేసుక్రీస్తు మన కొరకు సిలువలో చేసిన యాగాన్ని నిజంగా మనం విశ్వసించుంటే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచున్నాడన్నది నమ్మి ఉంటే, ఆయన ఇచ్చే సమాధానాన్ని పొంది ఆయన సాక్షులుగా జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నిజముగా మాటిచ్చిన వాడివి నీవు, నెరవేర్చేవాడివి నీవే, మరణించిన వాడివి నీవే, తిరిగి లేచిన వాడివి నీవే, త్వరలో రానున్న వాడివి నీవే. సకల జనులకు సువార్తను అందించమని నీవు అప్పగించిన ఈ భారమును, సిలువ సువార్తను, పునరుద్ధానపు శక్తిని గుర్తించిన మేమందరము శిరసావహించి, నీ రాకడ అతి సమీపంగా ఉంది గనుక నా దేవుడు సజీవుడన్న మాటను అనుభవపూర్వకముగా ఆధ్యాత్మిక జీవితంలో నిరూపిస్తూ మా చుట్టూన్న వారికి ప్రకటించుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ నీ తోడయుండునుగాక, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను, ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jpaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. కల్వరి ప్రతిధ్వని